హాయ్ అండి, వెల్కమ్ టు వార్తా ఛానల్. ఈరోజు మనం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉన్నామండి. ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే తెలంగాణ ముఖ్యమైన పండుగల్లో ఒకటైన బ్రతుకమ్మ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్స్ కోసం మనం ఇక్కడికి వచ్చేసామండి. అందులో భాగంగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక 63 అడుగుల బతుకమ్మను అమర్చారండి. అది ఎంతో చక్కగా అందమైన పువ్వులతో, రకరకాల సీజనల్ పువ్వులతో అందంగా డెకరేట్ చేశారండి. అలాగే ఇక్కడ ఈ ఈవెంట్ కోసం చీఫ్ గెస్ట్గా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు విచ్చేస్తూ ఉన్నారండి. ఇంత అందమైన ఈ ఈవెంట్ను మనందరం కూడా చూసేద్దామండి. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబిస్తూ జరిగే పూల పండుగ అయిన బతుకమ్మ సందర్భంగా రాష్ట్రం అంతటా ఎంతో ఉత్సాహంగా ఘనంగా బతుకమ్మ ఆటలు అనేవి ప్రారంభమయ్యాయి. అలాగే ఈ బతుకమ్మ పండుగ అనేది ఆశ్వయుజ మాసంలో 9 రోజుల పాటు మహిళలందరూ కూడా రకరకాల సీజనల్ పువ్వులతోని ఎంతో చక్కగా వాళ్ళ సృజనాత్మకకు తగ్గట్టుగా బతుకమ్మను అమర్చి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా దాని చుట్టూ ఎంతో అందమైన నృత్యాన్ని చేస్తూ ఆనందిస్తూ ఉన్నారు. ఈరోజు మరి గల్లీలో ఉన్న గరిట తిప్పినా మనం ఏ రకంగా గ్లోబల్ వరకు వెళ్ళగలుగుతామో ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో మన బతుకమ్మను ఈరోజు రికార్డ్ చేసి ఎంతో శ్రద్ధతో, నిష్ఠతో, భక్తితో, మరి పవిత్రతతో కష్టతరం కాదు ఏదైనా మా ఆడకూతుళ్ళు సాధిస్తారని చూపించిన మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ఇదే లక్ష్యము, ఇదే పట్టుదల, ఎక్కడైనా ఏదైనా సాధించగలుగుతామనేటువంటి విశ్వాసంతో ఏ రంగంలో అయినా ముందడుగు వేద్దాం. తప్పకుండా ఆకాశాన్ని చీల్చుకొని కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఈ బతుకమ్మ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి కారకులైనటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి మన శాఖ మంత్రులు, మా సోదరుడు మాతో ఎప్పటికప్పుడు గత 2 నెలలుగా సమావేశాలు ఏర్పాటు చేసి మహిళలందరికీ రకమైనటువంటి మరి కార్యక్రమంలో బతుకమ్మలో పాల్గొనే విధంగా కృషి చేసినటువంటి మా జూపల్లి కృష్ణారావు అన్న గారికి, అదేవిధంగా మరి టూరిజం శాఖ కాంతి గారికి, అదేవిధంగా ఇతర అధికారులకు, మా గద్వాల విజయలక్ష్మక్కకు, జిహెచ్ఎంసి అధికారులకు, విమలక్కకు, మా కార్పొరేషన్ చైర్పర్సన్స్కు, వేదికను ఇచ్చినటువంటి మా మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారికి, పత్రికా మీడియా సోదరులకు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ టీంకు అందరికీ పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దసరా శుభాకాంక్షలు. జై బతుకమ్మ, జై బతుకమ్మ, జై తెలంగాణ, జై తెలంగాణ. స్త్రీ అంటే శక్తి స్వరూపిణిగా భావిస్తామండి. అటువంటి మహిళలందరూ కూడా ఈరోజు బతుకమ్మ ఆడి మన తెలంగాణ పేరునైతే గిన్నిస్ రికార్డ్ వరకు తీసుకుని వెళ్ళారండి. వాళ్ళందరూ కూడా ఒక కోఆర్డినేషన్లో ఎంతో కష్టపడి డ్యాన్స్ని కూడా నేర్చుకొని మాకే అవకాశాన్ని అయితే ఇచ్చారో ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం, మేము నిలబెట్టాం మన తెలంగాణ పేరుని అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు. అలాగే స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలరు, ఎక్కడైనా సరే రాణించగలరు, వాళ్ళకి సాధ్యం కానిదంటూ ఏమీ లేదంటూ ఎంతో గర్వంగా వాళ్ళ మాటల్లో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నిన్నటి నుండి ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇవాళ రావడం చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు డాన్స్?
నిన్నటి నుంచి కానీ అంతకు ముందు నుంచి మాకు పర్సనల్ గా చేస్తున్నారు. ఇక్కడైతే నిన్నటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. నిన్న మార్నింగ్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని అందరూ సుఖ సంతోషాలతో ఈ బతుకమ్మ పండుగను చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై బతుకమ్మ, జై బతుకమ్మ. చందానగర్ సర్కిల్ నుంచి మేము చాలా ఆనందంగా సంతోషంగా భావిస్తున్నాం. చందానగర్ నుంచి సర్కిల్ నుంచి వచ్చాము. అందరూ కష్టపడి బాగా చేశారు. మాకు కూడా ప్రౌడ్ ఫీల్ అనిపిస్తుంది. మేము ఆడపిల్లలమై ఇంత సాధించాం. ఎప్పుడు అబ్బాయిల పేరే వస్తుంది, ఈసారి అమ్మాయిల పేరు వచ్చినందుకు మేము కూడా చాలా ప్రౌడ్ ఫీల్. ఇలానే అన్నిట్లో ప్రతి దాంట్లో ఆడపిల్లలు ముందుగా ఉండాలి అని. ఒకే దగ్గర డాన్స్ చేస్తుంటే ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది. నమస్తే. ఇవాళ గిన్నిస్ బుక్ రికార్డు బుక్ లో ఎక్కినందుకు బతుకమ్మ ఫంక్షన్ కి చాలా సంతోషంగా ఉంది. జై బతుకమ్మ. ఈ రోజు అసలు ఆడని వాళ్ళు కూడా ఆడారు మేడం. అసలు ఎంత నిన్న నుంచి హ్యాపీగా ఉన్నారంటే ఈ రోజు అయితే ఇంకా హ్యాపీగా, ఎందుకంటే గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కినామంటే ఫస్ట్ టైం మన తెలంగాణ ఫస్ట్ టైం కాబట్టి చాలా హ్యాపీగా. జై బతుకమ్మ. ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడో గిన్నిస్ రికార్డ్ వస్తే చూసాము, ఈసారి మాకే వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అమంతపూర్లో ఉంటామండి, చాలా సంతోషంగా ఉంది. ఇంతగానో సంతోషం ఎప్పుడు చూడలేదు, చాలా ఆనందంగా ఉంది. ఇంత హ్యాపీ మూమెంట్ లో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. మన తెలంగాణకి గిన్నిస్ రికార్డ్ వచ్చినందుకు అసలు చాలా హ్యాపీగా ఉంది. మాటలు రావట్లేదు. మన తెలంగాణ గిన్నిస్ రికార్డ్ ఎక్కుతుందని చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నాము. హ్యాపీ మూమెంట్. చాలా ఇంతమంది ఒకేసారి డాన్స్ వేస్తూ అందరూ కలిపి సింక్ లో వేశారు కదా, దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారు, అంటే ఏం చేశారు? నిన్న నుంచి మేము ప్రాక్టీస్ చేసాము బాగా, ఈ రికార్డ్ రావాలి అని. పెర్ఫార్మెన్స్ రికార్డ్ అయ్యిందని సంతోషం పడుతున్నాం. తెలుగు బిడ్డలది ఈ బతుకమ్మ పండుగ కాబట్టి కంపల్సరీ చేసుకుంటాము. మాకు వస్తుంది మాకు చేసుకోవడం అలవాటు. ఇది ఆనవాయితీ. మా బతుకమ్మ పండుగ చేసుకోవడం మేము ఆనవాయితీగా మేము చేసుకుంటున్నాము. మాకు ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి వస్తుంది ఈ బతుకమ్మ పండుగ. పర్ఫెక్ట్ గా చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. గిన్నిస్ రికార్డ్ రావడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మాకు రోజు బతుకమ్మకి ఇంత పెద్ద అవార్డు ఇచ్చినందుకు చాలా థాంక్స్. గిన్నిస్ బుక్ లో రికార్డ్ అయింది కదా, మాకు చాలా సంతోషంగా. 34 డివిజన్ నుండి వచ్చాము. మేము 2 days నుండి ప్రాక్టీస్ చేస్తున్నాము. అందుకని మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇంతమంది కలిసి ఇక్కడ ఆడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత మంచి అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. దసరా గిఫ్ట్ అనుకోవాలి. ఇది ఈ దసరా గిఫ్ట్ ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినందుకు మాకు చాలా థ్యాంక్స్ గిన్నిస్ బుక్ వాళ్ళకి అందరికీ. మేము చంద్రబాబు సర్కిల్ నుంచి వచ్చామండి. ఈ రోజు ఇంతమంది మహిళలతోటి గిన్నిస్ రికార్డులు ఎక్కడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది ఎప్పటికీ మర్చిపోలేదు. ఇది మహిళల సదవకాశాన్ని గురించి చాలా హ్యాపీగా ఉంది. చాలా గ్రేట్గా కూడా ఉంది దీంట్లో పాల్గొన్నందుకు. మాకు థ్యాంక్ యూ సో మచ్ గవర్నమెంట్కి. హలో అందరికీ మా దసరా శుభాకాంక్షలు. మీడియా వాళ్ళకి అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు మన బతుకమ్మ ఇంత సెలబ్రేషన్ చేసుకొని ఇంత బతుకమ్మ గిన్నిస్ బుక్లు ఎక్కడానికి ఇక్కడ వచ్చిన మహిళలకు కోట్ల మహిళలకు మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే నిన్నటి నుండి మాకు రిహర్సల్స్ అవి నేర్పించడం జరిగింది. వీటికి మళ్ళీ మేము ఇక్కడ వచ్చి చేయడము, ఇంతమంది మహిళలతోని కలవడము, ఒకరికొకరు షేర్ చేసుకునడము, మళ్ళీ మీరు ఎక్కడ నుండి ఇన్ని ఏరియాలకి వచ్చినందుకు మీ అందరికి మా యొక్క ధన్యవాదాలు. ఎలా ఫీల్ అవుతున్నారు? బతుకమ్మ ఇంత మందితో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకు, ఇలా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ మనకు వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. వరల్డ్ రికార్డ్ అంటే మామూలు మాట కాదు. అసలు నాకు మాటలు కూడా వస్తలేదు చెప్పాలి అంటే. చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా, చాలా హ్యాపీగా ఉన్నా. అంతే. ఎన్ని డేస్ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు? 2 days నుంచి, నిన్న మొన్న నుంచి 2 days నుంచి మేము చేస్తున్నాం ప్రాక్టీస్. అంటే ఇక్కడ ఉండి చేస్తున్నారా? ఇక్కడనే ఉండి చేస్తున్నాం. ఎలా ఉంది ఇంత మందితో, అంటే కొత్త వాళ్ళతో కూడా కలిసి, అసలు మనకు పరిచయం లేని వాళ్ళతో కూడా కలిసి ప్రాక్టీస్ చేసి ఇలా పార్టిసిపేట్ చేసి ఇలా మనం సక్సెస్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది కూడా అందరితో ఇట్లా కలిసి చేయడం. అంటే వచ్చిందంటే చాలా ఇంకా దేశానికి ఇంకా ముందంచి ఇంకా చెయ్యాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా మీకు ఇక్కడ? చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు, చాలా బాగా మాట్లాడారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అసలు నమ్మలేకపోతున్నాను వరల్డ్ రికార్డు సాధించినామని.
బతుకమ్మ సందర్భంగా ఇక్కడున్న మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారండి. మనకి ఈ గిన్నిస్ రికార్డ్ వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వారి మాటలోనే మనం తెలుసుకుందాం. మామూలుగా లేదు, మా మహిళలందరికీ మంచి గొప్పతనం అని చెప్పుకోవాలి. మేమందరం కష్టపడింది కాదు, సీఎం గారు మాకు అవకాశం ఇచ్చిన సీఎం గారికి వేసుకోవాలి. లవ్ యూ సీఎం గారు. ఇంత మంచి గొప్ప అవకాశం వచ్చిన మన పుట్టినిల్లు మన తెలంగాణకి మంచి పేరు తెచ్చింది. వరల్డ్ రికార్డ్ అనేది ఏదైతే ఉందో మన బతుకమ్మ 63 అడుగుల ఎత్తుగల మన బతుకమ్మకి అందరూ సెల్యూట్ చేస్తారో వందనాలే చేస్తారో మీ ఇష్టం. Congratulations to all of you to make it officially amazing. I would now like to call for our certificates on stage. Love you so much. మైక్ పెట్టలేదా? సారీ. లవ్ యూ సో మచ్ అందరికి. నిజంగా నిజంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చి రకరకాల ఇలాంటివన్నీ ప్రజల్ని ముందుగా ఆడవాళ్ళు గుర్తించి రకరకాల ప్రోగ్రాంలు పెట్టి ఓన్లీ వంటిల్లికే పరిమితం కాదు, ఎన్నో సాధించగలరు మన తెలంగాణ ఆడాలని నిరూపించారు. మేము కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. మన 63 అడుగుల ఎత్తుగల మన ఏదైతే ఉందో బతుకమ్మని అందరూ చూడండి. ఇంకా ఎక్సలెంట్. అందరూ సెల్యూట్లు కొట్టండి, లేదంటే వంగి దండాలు పెట్టుకోండి. మనకి ఇప్పుడే సీతక్క గారు చెప్పారు మన పుట్టినీళ్ళతో సమానం. సో అందరూ సెల్యూట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకాశం ఇచ్చిన సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన అక్కలందరూ స్వామి మన ఆడవాళ్ళ మజాక అని నిరూపించాం. మహిళా శక్తిది వేసుకుని తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. చూసారు కదండి, మహిళలందరూ కూడా ఈ గిన్నిస్ రికార్డ్ని ఒక ప్రెస్టీజియస్ అవార్డుగా ఫీల్ అవుతున్నారండి. అలాగే వాళ్ళ ఆనందానికి అయితే హద్దులే లేవు. మన తెలంగాణ, మన పుట్టింటి గౌరవాన్ని మేము అందరం కూడా నిలబెట్టాం, మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామని చెప్పి వారి యొక్క ఆనందాన్ని అందరూ కూడా వ్యక్తపరుస్తున్నారండి.